అమెరికన్ బాప్టిస్టు మిషన్ ఆస్తులపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు జాషువా డానియల్ అన్నారు. కర్నూలులోని క్రైస్తవ ఐక్యవేదిక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా సీఎస్ నెంబర్ 124/94 కేసులో అనేక వాదోపవాదాలు విన్న మద్రాసు హైకోర్టు పీఏబీసీ అక్రమంగా ఆస్తులు అన్యాక్రాంతం చేశారని, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఎస్టీబీసీ కూడా పూర్తిగా విఫలమై బాప్టిస్టు ఆస్తులు అన్యాక్రాంతం చేయటంలో ప్రముఖ పాత్ర వహించిందని, కాబట్టి ట్రస్టీగా పీఏబీసీని పూర్తిగా తొలగిస్తూ ఎస్టీబీసీని అడ్మినిస్ట్రేషన్ నుండి తప్పిస్తూ సంచలన తీర్పు ఇవ్వడమైనదని తెలిపారు. పీఏబీసీకి మరియు ఎస్టీబీసీకి వ్యతిరేకంగా తీర్పు రావటాన్ని క్రైస్తవ సంఘాలు మరియు తెలుగు బాప్టిస్టు సంఘాలు, క్రైస్తవ నాయకులు, ఐక్యవేదిక నాయకులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. సామాజికంగా వెనుకబడినటువంటి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం కోసం బాప్టిస్టు మిషనరీలు ఏర్పాటు చేసిన సంస్థలను, ఆస్తులను ఇకనైనా అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 19వ తేదీన ఒక సంచలనమైనటువంటి తీర్పు రావటం జరిగింది. అది ఏమిటంటే, పిఏబీసీ అనగా ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ వారు ట్రస్టీగా ఉంటూ అనేకమైనటువంటి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్మటం జరిగింది. అది కోట్ల రూపాయల ప్రాపర్టీస్. ఎంతో మిషనరీసు, ఎంతోమంది వచ్చి సామాజికంగా వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వారిని, అదే రీతిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని సమాజంలో చదువుకు, అదే రీతిగా విద్యకు, వైద్యానికి ఎంతో సేవ చేసినటువంటి అలాంటి ఆస్తులను అన్యాక్రాంతంగా అమ్మటం జరిగింది. దీనిలో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఎస్టీబీసీ అనగా సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారికి ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా విఫలం చెంది ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం కావడానికి వారు కూడా బాధ్యత వహించవలసిన వారై ఉన్నారు. కాబట్టి వారిని కూడా ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ నుండి తప్పించడం జరిగింది. ఇది ఎంతో పోరాటంతో కూడుకున్నటువంటి విషయం. దీనిలో ఎంతోమంది రాజకీయ నాయకులు, అదే రీతిగా ఇంకా సంఘంలో పురప్రముఖులు కూడా క్రైస్తవ ఆస్తులను తీసుకోవటము, కొనుక్కోవటం ద్వారా క్రైస్తవ సమాజానికి తీరని ఒక అన్యాయం చేశారని చెప్పేసి క్రైస్తవ సమాజము ఎంతో ఆవేదనతో ఉండినది. అయితే ఎప్పటికైనా న్యాయము జరుగుతుంది. మన రాజ్యాంగం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆ విశ్వాసము తిరిగి కూడా ఇది నిరూపించబడ్డది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినప్పటికీ కోర్టు ద్వారా తిరిగి క్రైస్తవ ఆస్తులు క్రైస్తవులకు చెందాలి. ఈ మిషనరీ ఆస్తులు ఎవరు అమ్మటానికి కానీ ఎవరు కొనటానికి కానీ లేదు అంటూ ఒక సంచలనమైనటువంటి తీర్పు మద్రాసు హైకోర్టు వారు ఇవ్వటం జరిగింది. ఈ కేసు సిఎస్ నెంబరు 124/94 అంటే 1994 నుంచి అనేకమైనటువంటి వాదాలు విన్న పిదప 30 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు రావటం జరిగింది. దీని పట్ల క్రైస్తవ సమాజము, బ్యాప్టిస్టు సంఘాలు కూడా ఎంతో హర్షాతిరేకం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ తీర్పును ఇప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. క్రైస్తవ మిషనరీ స్కూల్స్ ద్వారా, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, ఆస్తుల ద్వారా సంఘానికి, సమాజానికి, అట్టడుగు వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా దీన్ని వినియోగించుటకు